ఏపీలోనూ తెలంగాణ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. గన్నవరం ఏస్ అర్బన్ హైటెక్ సిటీలో ఉన్న గ్రీన్ కో కంపెనీలో హైదరాబాద్ నుంచి వచ్చిన అధికారులు తనిఖీలు చేసి పలు పత్రాలను పరిశీలించారు. మొత్తం 2 కార్లలో వచ్చిన ఏసీబీ అధికారులు పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించారు. ఏపీలోనూ తెలంగాణ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. గన్నవరం ఏస్ అర్బన్ హైటెక్ సిటీలో ఉన్న గ్రీన్ కో కంపెనీలో హైదరాబాద్ నుంచి వచ్చిన అధికారులు తనిఖీలు చేసి పలు పత్రాలను పరిశీలించారు. మొత్తం 2 కార్లలో వచ్చిన ఏసీబీ అధికారులు పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. చెప్పండి సంతోష్. శోభా, ఏపీలో తెలంగాణ ఏసీబీ అధికారులు ఏదైతే ఇటు గ్రీన్ కో ఎనర్జీ సంస్థకు సంబంధించినటువంటి సంస్థల్లో అయితే కనుక ఇక తనిఖీలు నిర్వహించడం జరుగుతూ ఉంది. చలమల శెట్టి సంబంధించినటువంటి ఏవైతే ఈ కంపెనీ ఉందో దీనికి సంబంధించినటువంటి అధినేత ఇళ్లలు కావచ్చు, అదేవిధంగా కంపెనీ కావచ్చు, వీటన్నిటిపై కూడా ఇటు మచిలీపట్నం అదేవిధంగా గన్నవరంలో ఉదయం నుంచి కూడా ఈ యొక్క తనిఖీలు అనేది కూడా కొనసాగుతూ ఉంది. ఏదైతే ఇటు తెలంగాణ మాజీ మంత్రి ప్రస్తుత శాసనసభ్యులైనటువంటి కేటీఆర్ ఈ ఫామ్ రేస్ లో సంబంధించినటువంటి అంశాలు, దీనికి సంబంధించి అనుబంధంగా ఇటు పెట్టుబడులు బాండ్లు ఏవైతే గ్రీన్ కో ఎనర్జీ సంస్థ పెట్టిందో దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ ఈ తనిఖీల్లో భాగంగా అయితే కనుక కొన్ని సేకరించే పనిలో కూడా ఇటు తెలంగాణ ఏసీబీ అధికారులు చేయడం జరుగుతూ ఉంది. ఇక ఏదైతే హైకోర్టులో తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టివేసిన అనంతరం కూడా ఇక అధికారులు దూకుడుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏదైతే ఈ యొక్క సంస్థకి సంబంధించినటువంటి గ్రీన్ కో ఎనర్జీ సంస్థకి సంబంధించినటువంటి బాండ్లు కావచ్చు, వీటన్నిటిపై వివరాలన్నీ కూడా ఇటు సుదీర్ఘంగా అయితే కనుక తెలంగాణ ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించడం కూడా జరుగుతూ ఉంది. పలు బృందాలుగా విడిపోయి ఇటు మచిలీపట్నం అదేవిధంగా గన్నవరంలో ఉన్నటువంటి ఈ యొక్క కంపెనీల్లో అధికారులు అయితే కనుక తనిఖీలు నిర్వహిస్తా ఉన్నారు. ఎవరిని లోపలికి అనుమతించకుండా అదేవిధంగా లోపల వారిని బయటికి కూడా పంపించకుండా పూర్తి స్థాయిలో అయితే కనుక వారి ఆధీనంలో తీసుకొని అన్నిటిని కూడా ఇక తనిఖీలు చేస్తా ఉన్నారు. ఏదైతే గన్నవరంలో ఉన్నటువంటి గ్రీన్ కో ఎనర్జీకి సంబంధించి సంస్థ ఇటు అధికారులు వెళ్ళిన అనంతరం కూడా ఇక తలుపులు తాళాలు వేయడంతో ఇక ఫోన్లు చేసి వెంటనే హుటాహుటిన రప్పించి లోపలికి వెళ్ళి వీటన్నిటినీ కూడా సోదాలు చేయడం కూడా జరుగుతోంది. ఏదేమైనప్పటికీ బాండ్లు కావచ్చు, అదేవిధంగా వీటి వ్యవహారాలన్నిటిపై కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితిలో నెలకొన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అదే కాకుండా ఇటు కేటీఆర్ ఏదైతే ఇటు హైకోర్టులో క్వాష్ పిటిషన్ కొట్టివేసిన అనంతరం కూడా ఈ తనిఖీలు అనేది కూడా ఇప్పుడు ఏపీలో ముమ్మరంగా చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయనే తెలుస్తా ఉంది శోభ. రైట్, థ్యాంక్ యూ సంతోష్.